అలాగే ఆమె ఏదైతే భయపడిందో అది చూడకుండానే దేవుడు ఏం చేశాడు, 2019లోనే తను చనిపోయింది. చనిపోయిన తర్వాత కరోనా వచ్చింది. అప్పుడు అనుకున్న అమ్మ ఇలాంటివి చూడకుండా భయపడిపోయి అమ్మ చూడకుండా ఉండాలని 1 సంవత్సరం ముందుగానే తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అందుకే ఏది జరిగినా దేవుడి చిత్తానుసారంగా జరుగుతుంది. అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. అయ్యో హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే బతికేదేమో, అయ్యో ఏమీ నీరసం లేదులే, మామూలుగా చిన్న ఆయాసం వస్తుంది, ఏదో బలహీనం వల్ల అనుకున్నాం, తీసుకెళ్ళి ఉంటే బతికేదేమో అని చాలా బాధపడి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక 3 నెలలు అయితే నేను మంచాన్ని ఉండిపోయాను. ఆ డిప్రెషన్లో హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అనేటటువంటి చింత వేదన నన్ను వేధించేసేది. ఎందుకు తీసుకెళ్ళలేదు, నేను ఎందుకు బ్రతికించుకోలేకపోయాను అనుకునేదాన్ని. కానీ మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. మన చింత, మన వేదన, మన కలవరాన్ని ఆయన తీసివేయగల దేవుడు. మనం చింతించి ఏం చేసుకోగలం?